శుభోదయం పిల్లలు మరి అందరూ బాగున్నారా? మరి నేను ఇంతకు ముందు పూర్వపు క్లాస్లో మనకు దేశముని ప్రేమించుమన్నా అనే గేయాన్ని పాడి దాని యొక్క ఇవి చేయండి బిట్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ ఫస్ట్ బిట్టు ఆలోచించి చెప్పండిలో ఈ గేయాన్ని రాగంతో పాడండి అన్నదమ్ముల్లాగా అందరు కవి చెప్పాడు కదా. మరి దీని ఆన్సర్ ఈ వీటి యొక్క ఆన్సర్ అన్ని బోర్డు పైన రాశాను, మీరందరూ రాసుకున్నారు అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ది ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి. ఇది మరి మనకు ఖాళీలు పూరించడానికి కూడా నేను చెప్పేశాను. ఇంకా తర్వాత దానిలోనే ఆ బిట్టు దాని యొక్క గేయ భాగాలను గుర్తించడంటే వాటి కూడా మీకు సమాధానాలు బోర్డు పైన రాశాను. ఇక గేయాన్ని అర్థం చేసుకుంటూ చదవండి అంటే చదవాను, మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి చదువుకున్నారు. ఇక థర్డ్ బిట్ చూడండి, ఆలోచించండి రాయని దాంట్లో పాడి పంటల కోసం ఎందుకు పాటు పడాలి ఈ క్వశ్చన్ కు ఆన్సర్ రాశాను కదా. దీని యొక్క సమాధానం మీరు రాసుకున్నారు రఫ్ నోట్ లో. తర్వాత దేశస్థులు ఎలా మెలగాలి దీని యొక్క ఆన్సర్ కూడా మీరు రాసుకున్నారు. ఇక మనము థర్డ్ బిట్ లో ఆలోచించండి రాయని దాంట్లో థర్డ్ క్వశ్చన్ నుంచి మనము రాసుకున్నాం. థర్డ్ క్వశ్చన్ నుంచి ఈ రోజు మనము ఆన్సర్స్ అన్ని రాసుకుందాం. నేను బోర్డు పైన రాస్తా, మళ్ళీ అదే విధంగా రాసుకోండి, ఓకేనా. దేశం అనే చెట్టు ప్రజలు ఎలా పెంచాలి, దాని వలన కలిగే లాభం ఏమిటి? క్వశ్చన్ చూడండి, దేశం అనే చెట్టును ప్రజలు ఎలా పెంచాలి, దాని వలన కలిగే లాభం ఏమిటి? క్వశ్చన్ ఇందులోనే ఉంది కాబట్టి మీరు దీన్ని చూసుకుంటూ రాయండి, నేను బోర్డు పైన రాస్తలేను. దీని యొక్క ఆన్సరే దీని యొక్క జవాబే నేను బోర్డు పైన రాస్తా. థర్డ్ నెంబర్ వేసి దాని యొక్క జాను పెడితే జవాబు అది మీరు రాసుకోండి, ఓకేనా పిల్లలు. నేను ఇప్పుడు దాని ఆన్సర్ బోర్డు పైన రాస్తా, రాసుకోండి. చూడండి పిల్లలు, థర్డ్ చూడండి, దేశం అనే చెట్టుకు ప్రజలు ఎలా పెంచాలి, దాని వల్ల కలిగే లాభం ఏమిటి? క్వశ్చన్ ఇక్కడ ఉంది, మీరు దాని రఫ్ నోట్ లో ఎక్కించుకోండి. దీని యొక్క ఆన్సర్ బోర్డు పైన రాశాను, దాన్ని కూడా మీరు రఫ్ నోట్ లో ఎక్కించుకోండి. చూడండి దీని యొక్క ఆన్సర్ థర్డ్ జవాబు. మూడవదాని జవాబు, దేశం గొప్ప చెట్టు వంటిది, దానికి ప్రేమ అనే పూలు పూయాలి, దాని వలన మనుషుల చెమటతో ఆ చెట్టు వేరును తడిపితే అది సంపద అనే పంటలు పండిస్తుంది. ఇంతవరకు దీని యొక్క సమాధానం, దీని యొక్క జవాబు. దీన్ని రఫ్ నోట్ లో మీరు ఎక్కించుకోండి. ఇక ఫోర్త్ వన్ చూడండి, కొంచెం ఇది పెద్ద క్వశ్చన్ లాగుంది. దేశమును ప్రేమించమన్న గేయం ద్వారా గురజాడ బోధించిన విషయాలేవి? దేశమును ప్రేమించమన్నా ఉంది కదా, మరి గేయం యొక్క అసలు ఈ కవి ఏం చెప్పాడు? మంచి విషయాల గురించి 4 రాయమంటున్నాడు, వాటిని రాసుకుందాం ఇప్పుడు. చూడండి పిల్లలు, మరి ఫోర్త్ దేశమును ప్రేమించమన్న గేయం ద్వారా గురజాడ బోధించిన విషయాలు ఏంటిది? మరి చూడండి దీని యొక్క ఆన్సర్ కొంచెం పెద్దగా ఉంది, మంచిగా అర్థమయ్యేటట్టు రాశాను బోర్డు పైన. మరి మంచిగా మీరు ఆన్సర్ రఫ్ నోట్ లో రాసుకోండి. చూడండి ఫోర్త్ అని వేసుకొని ఇక్కడ 4వ నెంబర్ వేసుకొని జా అంటే జవాబు అని ఇక్కడ జా అని రాసుకొని చూడండి, గురుజాడ అప్పారావు దేశమును ప్రేమించమన్నా గేయం ద్వారా బోధించిన విషయాలు. ఇట్లా పాయింట్ల వైజ్ గా రాసిన 1 2 3 4 4 లైన్లు రాశాను. మరి 4 లైన్లు చూడండి. ఫస్ట్ వన్ ఏంది, మన దేశాన్ని ఎల్లప్పుడూ ప్రేమించాలి, నా దేశం అని ప్రేమించాలి. సెకండ్ చూడండి, అవసరమైన మాటలు చెప్పకుండా దేశానికి మేలు చేయాలి. ఇక థర్డ్ చూడండి, దేశంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండేటట్లు కృషి చేయాలి, థర్డ్ వన్. ఫోర్త్ వన్, దేశం మీద ప్రేమ ఉన్నదని వట్టి మాటలు చెప్పకుండా ప్రజలకు ఏదైనా సహాయం చేసి చూపించాలి. ఈ ఆన్సర్ అంతా ఫోర్త్దే. ఈ ఆన్సర్ అంతా ఫోర్త్ క్వశ్చన్ యొక్క సమాధానం, దీని యొక్క జవాబు ఆన్సర్, ఓకేనా. ఇదంతా ఫోర్త్ ది ఆన్సర్. కొంచెం పెద్ద ఉంది కాబట్టి అందుకే మీకు లైన్ లైన్ లో పాయింట్ వైజ్ గా 1 2 3 4 అని మంచిగా అర్థమయ్యేటట్లు రాశాను. కాబట్టి చూడండి, ఈ గేయం ద్వారా గురజాడ అప్పారావు దేశం ప్రేమించమన్నా గేయం ద్వారా బోధించవలసిన విషయాలు. ఫస్ట్ వన్, మన దేశాన్ని ఎల్లప్పుడూ ప్రేమించాలి. సెకండ్ వన్, అవసరమైన మాటలు చెప్పకుండా దేశానికి మేలు చేయాలి. థర్డ్ వన్, దేశంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండేటట్లు కృషి చేయాలి, థర్డ్ వన్. ఫోర్త్ వన్, దేశం మీద ప్రేమ ఉన్నదని వట్టి మాటలు చెప్పకుండా ప్రజలకు ఏదైనా సాయం చేసి చూపించాలి. ఇవి 4 లైన్లు ఈ ఫోర్త్ క్వశ్చన్ యొక్క సమాధానం. ఇక్కడనే క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ మీరు బుక్ లో ఎక్కించుకొని రఫ్ నోట్ లో ఎక్కించుకొని దీని యొక్క ఆన్సర్ బోర్డు పైన ఉంది, రాసుకోండి, ఓకేనా. చూడండి పిల్లలు, ఫిఫ్త్ బిట్టు
పదజాలం ఈ కింది పదాలకు అర్థం తెలుసుకోండి. కింది పదాలకు అర్థం తెలుసుకోండి. వట్టి మాటలు, ఉపయోగం లేని పలుకులు. వట్టి మాటలు అంటే ఉపయోగం లేని మాటలు. మీకు గేయం చెప్పేటప్పుడు దీని యొక్క అర్థాలు కూడా అన్ని చెప్పాను కాబట్టి ఇప్పుడు మళ్ళొకసారి చదువుతున్నా, బోర్డు పైన రాసాను కూడా చూడండి. వట్టి మాటలు అంటే ఉపయోగం లేని పలుకులు. తలపెట్టు అంటే పూనుకొను, అంటే ఏదైనా పని చేయడానికి మరి సిద్ధం కావడం. తలపెట్టు అంటే పూనుకొను. పాటుపడు అంటే కష్టపడు. పాటుపడు అంటే కష్టపడు. కద్దు అంటే కలదు. కద్దు అంటే కలదు అంటే ఉన్నది అన్నట్టు. దీని వ్యతిరేక పదం ఆపోజిట్ వర్డ్ వద్దు కదా. పూని అంటే ప్రయత్నించి. పూని అంటే పూని ఏదైనా ఓకమేలంటే ఏదైనా సాధించడానికే ప్రయత్నించు. పూని అంటే ప్రయత్నించి. కూర్చి అంటే కలిగించి. కూర్చి అంటే కలిగించి. దేశస్థులు అంటే దేశంలో ఉండేవారు. దేశస్థులు అంటే దేశంలో ఉండేవారు. ఇంకా దొడ్డ వృక్షం అంటే గొప్ప చెట్టు. దొడ్డ వృక్షం అంటే గొప్ప చెట్టు. మూలం అంటే వేరు. మూలం అంటే వేరు. ఇక్కడ చూడండి బోర్డు పైన రాశాను. వట్టి మాటలు అంటే ఉపయోగం లేని పలుకులు. ఇక్కడ తలపెట్టు అంటే పూనుకొను. తలపెట్టు అంటే పూనుకొను. పాటుపడు అంటే కష్టపడు. ఇంకా కద్దు అంటే కలదు. పూని అంటే ప్రయత్నించు. వట్టి మాటలు ఉపయోగం లేని పలుకులు. తలపెట్టు పూనుకొను. పాటుపడు కష్టపడు. కద్దు కలదు. పూని ప్రయత్నించి. చూడండి పిల్లలు, ఇక్కడ కూర్చి కలిగించి. కూర్చి కలిగించి. దేశస్థులు దేశంలో ఉండేవారు. దొడ్డ వృక్షం గొప్ప చెట్టు. మూలం వేరు. కూర్చి కలిగించి. దేశస్థులు దేశంలో ఉండేవారు. దొడ్డ వృక్షం గొప్ప చెట్టు. మూలం అంటే వేరు. మరి ఇందులో ఉన్న ఇవి పదాలకు అర్థాలు. అర్థాలు కదా, వాటి యొక్క అర్థాలు చూడండి. మరి ఈ కింది అర్థాలు అయిపోయినాయి కదా. మరి వీటిని కూడా మీరు ఆ రఫ్ నోట్ లో దాని వెంటనే వెక్కించుకోండి. ఈ 4 ఆన్సర్లు అయిపోయిన తర్వాత, క్వశ్చన్ ఆన్సర్లు అయిపోయిన తర్వాత ఈ వీటిలోనే ఇది రాసేసుకోండి. చూసుకుంటూ ఉన్నది ఉన్నట్టు రాసేయండి, ఏం కాదు. నేను బోర్డు పైన కూడా రాశాను, చెప్పాను. ఇక ఈ కింది పదాలకు వ్యతిరేక పదాలు. వ్యతిరేక పదాలు తెలుసు కదా, ఆపోజిట్ వర్డ్స్ కదా. సెకండ్ ఆలో ఆపోజిట్ వర్డ్ అడిగిండు మనకి ఇక్కడ. ప్రేమించు, మంచి, మేలు, లాభం, కద్దు. వీటి యొక్క ఆన్సర్స్ నేను బోర్డు పైన రాస్తా, మీరు ఆన్సర్లు రాసుకోండి. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్స్ రాశాను. ప్రేమించు, మంచి, మేలు, లాభం, కద్దు. ప్రేమించు అంటే ద్వేషించు. ప్రేమించు అంటే ద్వేషించు. వ్యతిరేక పదం ఏంది? ద్వేషించు కదా. ప్రేమించు అంటే ద్వేషించు. చూడండి ఆన్సర్. ప్రేమించు అంటే ద్వేషించు. ఆన్సర్ రాసుకోండి. ఇక మంచి అంటే వ్యతిరేక పదం ఏంటిది? చెడు. మంచి అంటే ఏంది? ఇక్కడ చెడు. ఇది రాసుకోండి. మంచి అంటే చెడు. ఇక మేలు. మేలు అంటే మంచి, మేలు చేసేవారు ఉన్నారు. మరి ఇంకేం వ్యతిరేక పదం ఏంటి దానికి? కీడు కదా. మేలు, కీడు. ఇంకా తర్వాత లాభం. బాగా లాభం వచ్చింది. దానికి వ్యతిరేక పదం ఏంటిది? నష్టం. వ్యతిరేక పదం ఏంటిది? నష్టం. చూడండి ఇక చివరి 5th వన్ కద్దు. కద్దు అంటే కలదు. ఉన్నది అంటే ఉన్నది. మరి కద్దు అంటే కలదు, ఉన్నది. మరి దానికి వ్యతిరేక పదం ఏంటిది? వద్దు. కద్దు, వద్దు. ఇవి చూడండి. ప్రేమించు, ద్వేషించు ఫస్ట్ వన్. సెకండ్ వన్ మంచి, చెడు. తర్వాత థర్డ్ వన్ మేలు, కీడు. 4th వన్ లాభం, నష్టం. 5th వన్ కద్దు, వద్దు. ఇవి 5 వ్యతిరేక పదాలు. 4th బిట్ లో ఆ అనే దానికి వ్యతిరేక పదాలకు ప్రేమించు, ద్వేషం, మంచి, చెడు, మేలు, కీడు, లాభం, నష్టం, కద్దు, వద్దు. ఇవి మరి ఉన్నాయి. మరి ఇందులో తర్వాత ఫస్ట్ అయిపోయింది, అయిపోయింది. సెకండ్ తర్వాత ఈ ఉన్నాయి. ఈ పదాలకు చూడండి. ఈ కింది పదాలకు అదే అర్థం గల 2 పదాలు రాయండి. అంటే వాటి యొక్క ఇంకొక పదాలు రాయమంటున్నాడు కదా. అంటే మాట అంటే 2 పదాలు అంటే పర్యాయ పదాలు లాగా అన్నట్టు. పర్యాయ పదాలు ఏంటంటే అదే అర్థం వచ్చే పదాలను అర్థాలుగా అదే అర్థం వచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు. అంటే మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే ఇప్పుడు ఏముంది? బొమ్మ, ప్రతిమ అని అంటారు. ఇంకేమంటారు? ఇల్లు, భవనము, గృహము. ఇట్లా ఒకే పదానికి ఇంకా వేరు వేరు పదాలు గల అర్థాలు అదే అర్థం వస్తాయి. ఇల్లు అన్న ఒకటే, భవనం అన్న ఒకటే, పూరి గుడిసె అన్న ఒకటే, భవనము అన్న ఒకటే, సౌధము అన్న ఒకటే. ఇట్లా చాలా పదాలు వస్తాయి. వాటిని పర్యాయ పదాలు అంటారు. మీరు ఇంకా పై తరగతిలోకి వచ్చినప్పుడు ఇంకా దాని గురించి వివరంగా చెప్తాను. ఇప్పుడు దీని యొక్క 2 అర్థాలే అడిగిండు. నేను 2 ఇక్కడ ఏమేమి అడిగిండో చూడండి. మాట, దారి, పూలు, ధనం,
నరులు, అన్న. ఇవి 6 పదాలు అడిగింది. వీటి యొక్క ఆన్సర్లు నేను రాస్తాను, మీరు బోర్డు పైన రాస్తాను, మీరు వాటి యొక్క సమాధానాలు రాసుకోండి బుక్లో. చూడండి పిల్లలు, మరి మనకు ఈ వీటిలో 2 గల పదాలకు అర్థాలు రాయమన్నాడు. ఇక్కడ నేను రాసాను చూడండి. ఫస్ట్ వన్ మాట. మాట అంటే పలుకు, వాక్కు అని ఇక్కడ రాసాను. మీరు అక్కడ బుక్ లో రాసుకొని రఫ్ నోట్ లో రాసుకోండి. మాట అంటే పలుకు, వాక్కు కదా. మరి చూడండి, ఇది ఫస్ట్ది. తర్వాత సెకండ్ది దారి. చూడండి, దారి అంటే తోవ, బాట. మరి దానికి 2 పదాలు రాసాను, అవి రాసుకోండి. ఓకేనా. తర్వాత మూడోది పూలు రాసాను. పూలు అంటే కుసుమం, విపీనం. కుసుమము, విపీనం అన్న పూలే అని అర్థం. లేదా ఇక్కడ కుసుమాలు, విపీనాలు. ఓకే. తర్వాత ధనం. ఇక్కడ ధనం రాసాను కదా. ధనం అంటే విత్తం, డబ్బు అన్న ఒకటి. ఇవి రాసుకోండి అందులో. ఓకే. తర్వాత ఫిఫ్త్ వన్ నరులు అంటే మనుషులు, మర్త్యులు. అన్న మనుషులే అంటారు. మరి చూడండి, ఇవి 5. ఇంకోటి ఇటు సైడ్ రాస్తాను. ఓకేనా. చూడండి, మళ్ళీసారి రిపీట్ చేస్తున్నాను. మాట, పలుకు, వాక్కు, దారి, తోవ, బాట, పూలు, కుసుమాలు, విపినాలు, ధనం, విత్తం, డబ్బు, నరులు అంటే మనుషులు, మర్త్యులు. ఇవి చక్కగా రాసుకోండి. 6వది మళ్ళీ రాస్తా చూడండి. చివరిగా 6వది రాశాను. అన్న అంటే అనుజుడు, సోదరుడు. ఇవన్నీ మీరు ఇందులో రాసుకోండి. మాట, దారి, పూలు, ధనం, నరులు, అన్న. ఇవి 6 సమాధానాలు బోర్డు పైన రాశాను కదా. మరి ఇవి మంచిగా మీరు ఎక్కించుకోండి, బుక్ లో ఎక్కించుకొని మనకు రఫ్ నోట్ లో ఎక్కించుకోండి. చూడండి పిల్లలు, మనకి ఈ బిట్లో కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి అని అన్నాడు. మరి ఆ సొంత వాక్యాలు ఇప్పుడు మనము రాసుకుందాము. కట్టిపెట్టు, తలపెట్టు, పొంగిపొరలు, పాటుపడు, తోడుపడు, చెట్టా పట్టదు. సార్, సొంత వాక్యాలు అంటే ఏంది సార్? మనము ఆ పదం వచ్చే విధంగా, అర్థం వచ్చే విధంగా ఆ పదాలను రాయడం అన్నమాట. ఆ పదాలు ఎట్లా రాయాలో నేను ఇప్పుడు బోర్డు పైన ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాస్తాను, అవి రాసుకోండి. ఓకేనా. చూడండి పిల్లలు, మరి సొంత వాక్యాలు ఏ విధంగా రాస్తానో ఒకసారి చూడండి. మరి బోర్డు పైన ఏ విధంగా రాసాను చూడండి. కట్టి పెట్టు. ఫస్ట్ చూడండి, కట్టి పెట్టు. ఫస్ట్ మనకి ఇక్కడ ఏం ఇచ్చాడు? కట్టి పెట్టి ఇచ్చాడు కదా. కట్టి పెట్టు అంటే ఏంది సార్? దాచిపెట్టు. అంటే ఏదైనా ఒకదాన్ని దాచిపెట్టు అన్నమాట దాని అర్థం. ఓకేనా. ఏదైనా ఒకదాన్ని దాచిపెట్టు అని అర్థం. మరి ఆ పదం వచ్చే విధంగా మనం ఒక వాక్యాన్ని రాయాలి. అదే సొంత వాక్యం అంటారు. చూద్దాం. అవసరమైన మాటలు మాట్లాడకుండా మన నోరును కట్టి పెట్టుకోవాలి. అవసరమైన అంటే వేస్ట్ వర్డ్స్ మాట్లాడకుండా మన నోరును కట్టి పెట్టుకోవాలి. అవసరమైన మాటలు మాట్లాడకుండా మన నోరును కట్టి పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ వన్. ఇక సెకండ్ వన్ చూడండి, తలపెట్టు. ఇవన్నీ సొంత వాక్యాలు కదా. తలపెట్టు సెకండోది. తలపెట్టు అంటే అర్థం ఏంటిదంటే పూనుకొని అన్నమాట. తలపెట్టు అంటే పూనుకొని, అంటే ఏదైనా పనికి సిద్ధం కానట్టు తలపెట్టు. ఏదైనా మంచి పనులు చేయడానికి తొందరగా తలపెట్టుకోవాలి. ఏదైనా మంచి పని చేయడానికి తొందరనే చేసేయాలి కదా. ఏదైనా మంచి పని చేయాలనుకుంటే వెంటనే చేసేయాలి. అది మరి ఫస్ట్ వన్ అన్నట్టు. ఇక సెకండ్ది అయిపోయింది. కట్టిపెట్టు అంటే అవసరమైన మాటలు మాట్లాడకుండా మన నోరును కట్టి పెట్టుకోవాలి. దీని కింద అండర్లైన్ చేసుకోండి. ఓకేనా. ఏ వర్డ్ ఉంటే ఆ వర్డ్ కింద అండర్లైన్ చేసుకోండి. సొంత వాక్యం. ఓకేనా. కట్టిపెట్టు, తలపెట్టు, ఇవి 2 సొంత వాక్యాలు. తర్వాత పొంగి పొరలు, తర్వాత పాటుపడి మళ్ళీ బోర్డు పైన రాస్తా చూడండి. చూడండి పిల్లలు, థర్డ్ వన్ పొంగి పొరలు, ఫోర్త్ వన్ పాటుపడి. ఇక్కడ రాసాను చూడండి. మరి ఇక్కడ పొంగి పొరలు అంటే అర్థం ఏంది సార్? అంటే సమృద్ధిగా అన్నట్టు, ఏదైనా బాగా ఉండడం, సమృద్ధిగా. పొంగి పొరలు అంటే చూడండి, పంటలను పండించే రైతులకు పంటలకు గిట్టుబాటు ధర, పొంగి పొరలు ఉండేటట్లు చూడాలి కదా. వాళ్ళకు మరి పండించిన పంటకు ఎంత బాగా రేటు ఉంటేనే వాళ్ళు లాభపడతారు. కానీ ఎవరైనా మధ్యలో వాళ్ళే కొనుక్కుంటే వారికి ఏం లాభం రాదు కాబట్టి వాళ్లకు అసలైన గిట్టుబాటు ధర కంపల్సరీగా ఉండాలి కదా. మరి అందుకే పంటలను పండించే రైతులకు పంటలకు గిట్టుబాటు ధర,
పొంగి పొరలు ఉండేటట్లు చూడాలి. దీని కింద అండర్లైన్ చూసాను. అంటే ఈ వర్డ్ అంటే ఈ వాక్యం వచ్చే విధంగా మనము ఆ సెంటెన్స్ ఆ వాక్యాన్ని క్రియేట్ చేయాలి, అంటే రాయాలి అన్నమాట. ఇక పాటుపడు అంటే పాటుపడు అంటే ఇక్కడ ఏమిటి అని అర్థం? కష్టపడు. పాటుపడు అంటే ఇక్కడ అర్థం ఏంటిది? కష్టపడు. పొంగి పొరలు అంటే సమృద్ధిగా. పాటుపడు అంటే మంచి వారి కోసం ఎప్పుడు పాటు పడుతూనే ఉండాలి కదా. మంచి వారి కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి, అంటే పాటు పడుతూనే ఉండాలి. ఇవి థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఇక ఫిఫ్త్ వన్ చూద్దాం. తోడుపడు, చెట్టా పట్టలు. ఓకేనా? ఇవి మరి బుక్ లో రాసుకోండి. ఓకే, నోట్లో రఫ్ నోట్లో రాసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ థర్డ్ వన్ పొంగిపరులు, ఫోర్త్ వన్ పాటుపడు, ఫిఫ్త్ వన్ తోడుపడు, సిక్స్త్ వన్ చెట్టా పట్టలు. మనకు ఫిఫ్త్ వన్ తోడుపడు. తోడుపడు అంటే సహాయపడు, వారికి సహాయపడు అని అర్థము. మరి దీని యొక్క వాక్యం ఎట్లా అర్థం? సొంత వాక్యం. పేదవారికి మనకు తగిన విధంగా తోడుపడాలి కదా. మనకు ఎంతో కొంత ఉన్న దాంట్లో కొంచెం వారికి ఇవ్వాలి. పేదవారికి మనకు తగిన విధంగా తోడు పడుతూ ఉండాలి కదా. ఇది ఫిఫ్త్ వన్. తోడుపడు అంటే సహాయపడడం అన్నట్టు, వారికి కొంచెం ఏదైనా హెల్ప్ చేయడం. ఇక లాస్ట్ చివరి సొంత వాక్యాల్లో చెట్టా పట్టాలు అంటే చెట్టా పట్టాలు అంటే చేయి చేయి కలుపుకొని, చేయి చేయి కలుపుకొని అన్నట్టు. చెట్టాలు పట్టాలు అంటే చెట్టా పట్టాలు పట్టుకొని. మరి చెట్టా పట్టాలు అంటే చూద్దాం దీని వాక్యం ఎట్లా అర్థమో. దేశంలోని అన్ని జాతి మతాల ప్రజలు, దేశంలోని అన్ని మతాల జాతి మత ప్రజలు చెట్టా పట్టలు పట్టుకొని అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలి కదా. అన్ని మతాల అన్ని కులాల వారు సోదరుని భావంతో అన్నదమ్ముల భావంతో అందరూ కలిసిమెలిసి ఉంటే మన భారతదేశం ఐకమత్యంగా ఉంటుంది అని ఈ వాక్యం యొక్క అర్థం కదా. కరెక్ట్ కుదిరింది. చెట్టాపట్టలు దేశంలోని అన్ని జాతుల మతాల ప్రజలు చెట్టాపట్టలు పట్టుకొని అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలి. ఇవి సొంత వాక్యాలు. ఇవి సొంత వాక్యాలు కదా. సిక్స్త్ మనకు ఈ బిట్ లో, ఫోర్త్ బిట్ లో ఈ అయిపోయింది. లాస్ట్ ఇక ఊ బిట్టు ఉంది చూడండి. ఊ బిట్టు పేజీ నంబర్ ఇప్పటి వరకు పేజీ నంబర్ 5 లో చెప్పుకున్నాం కదా. 5 లో అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 6 పేజీ నంబర్ 6 ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఊ అనేది ఊ కట్టిపెట్టు తలపెట్టబోయ్. ఈ విధంగా గేయాల్లో యు 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 చివర ఉన్న పదాలను గుర్తించి రాయండి. కట్టిపెట్టోయ్, తలపెట్టబోయ్. ఈ విధంగా గేయంలోని యు పదాలట మనకు చాలా ఉన్నాయి కదా. మరి ఇక్కడ చాలా చాలా పదాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని పదాలు ఇచ్చిండు మనకు? 12 పదాలు ఇచ్చిండు కదా. ఇక్కడ మనకు 12 పదాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ 12 పదాలకు మనం ఏం చేద్దాం చూద్దాం. మరి 12 పదాలు ఏ విధంగా రాద్దామో ఇందులో ఉన్న చూడండి. దేశభక్తి గేయంలో ఇక్కడ కట్టి పెట్టోయ్, తల పెట్టబోయ్, పాటు పడబోయ్, కండ కలదోయ్, మనిషోయ్, చెప్పుకోకోయ్, చూపబోయ్, తోడుపడబోయ్, మట్టి కాదోయ్, మనుషులోయ్, పట్టుకొని, నడవవలనోయ్, మెలగవలనోయ్, పూలెత్తవలనోయ్, పండవలనోయ్. చూడండి 12 పదాలు ఉన్నాయి. మరి 12 పదాలు ఇందులో వెతికి రాస్తాను బోర్డు పైన, మీరు చక్కగా రాసుకోండి. ఓకేనా? చూడండి పిల్లలు, మనకు చివరి బిట్టు ఉంది ఇందులో. చూడండి లాస్ట్ బిట్టు ఓ బిట్టు ఉంది. కట్టి పెట్టోయ్, తల పెట్టోయ్ విధంగా గేయంలో యూ పదాలను రాయండి అన్నారు కదా. ఇక్కడ రాసాను చూడండి. కట్టి పెట్టోయ్, తల పెట్టబోయ్, యూ పదాలు మనకు బుక్ లో ఉన్నాయి చూడండి. ఇందులో గేయంలో ఉన్నాయి చూడండి. గేయంలో ఉన్నాయి రాశాను ఇక్కడ. పడబోయ్ ఫస్ట్, కలదోయ్, మనిషోయ్, చెప్పుకోకోయ్, చూపబోయ్, తోడు పడబోయ్, మట్టి కాదోయ్, మనుషులోయ్, నడవవలనోయ్, మెలగవలనోయ్, పూలెత్తవలనోయ్, పండవలనోయ్. చూడండి మనకి ఇన్ని గానం ఉన్నాయి. పండవలనోయ్, కలదోయ్, మనిషోయ్, చెప్పుకోకోయ్, చూపబోయ్, తోడుపడబోయ్, మట్టి కాదోయ్, మనుషులోయ్, నడవవలనోయ్, మెలగవలనోయ్, పూలెత్తవలనోయ్, పండవలనోయ్. అన్ని యూ పదాలు ఉన్నాయి రాయమన్నాడు. ఇక్కడ చూడండి యూ పదాలు ఉన్నాయి రాయమన్నాడు కదా. 12 పదాలు ఉన్నాయి. ఇవి రాసుకోండి. ఓకేనా? ఇవి బుక్ లో కూడా ఉన్నాయి, మీరు వెతకచ్చు. నేను బోర్డు పైన కూడా రాసిన. మరి లాస్ట్ చివరి బిట్టు భాషను గురించి తెలుసుకో. చూడండి 5th బిట్టు లాస్ట్ భాషను గురించి తెలుసుకో. ఇది వాక్యం మనసులోని భావాన్ని ఇతరులకు చెప్పడానికి పదాలతో కూడిన వాక్యాలు ఉపయోగిస్తాం కదా. మనలో ఉన్న అంటే మనం ఏం మాట్లాడాలనుకున్న ఒక పదాన్ని తయారు చేయాలన్నా మనకు ఒక వాక్యాన్ని ఉపయోగిస్తాం. అన్నం తిన్నావా అంటాం కదా. అన్నం తిన్నావా అంటే నువ్వు ఒక వాక్యాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నావు కదా. మరి అది ఒక వాక్యం అంటారు. భావం సంపూర్ణంగా అర్థం కావాలంటే ఆ వాక్యంలోని పదాలు పూర్తి అర్థాన్ని ఇవ్వగలిగేటట్లు ఉండాలి కదా. అన్నం ఆమ్ అంటాం, అన్నం తిన్నాం అంటే ఇదొక ఫుల్ వాక్యం. ఇక్కడ అన్నము
అంటాం అంతే. అన్నం అంటే అది ఒక పదమే, కానీ అందులో ఏదైనా అన్నం తిన్నావా, మరి ఏం చేసినావు, పారేసినావా, తిన్నావా, మరి కడిగేసినావా అనేది ఏదో ఒక వాక్యం రావాలి కదా. మరి అట్లా పదాలు రావాలి. అట్లా ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఉదాహరణ ఇచ్చిండు. ఇక్కడ చూడండి ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాముడు పుస్తకము. రాముడు సరైంది, రాముడు ఏంది, పుస్తకం ఏంది. రాముడు పుస్తకాన్ని చదివాడంటే ఒక వాక్యము కంప్లీట్ అయినట్టు. కానీ ఇక్కడ రాముడు పుస్తకం ఇచ్చాడు, 2 వాక్యాలు ఇచ్చాడు, అందులో ఏం భావం లేదు కదా. మరి అట్లా చూడండి, రాముడు పుస్తకం ఉదాహరణకు రాముడు పుస్తకం, ఈ పదాలు సంపూర్ణమైన అర్థాన్ని ఇవ్వడం లేదు కనుక ఇది వాక్యం కాదు. ఇలాంటి వాక్యాలు కావు. రాముడు పుస్తకము చదివేను, ఇది వాక్యం కదా. రాముడు పుస్తకము చదివేను అనేది ఇది వాక్యం. రాముడు పుస్తకం అనేది చదివేను. కాబట్టి ఈ పదాలు పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయి. కాబట్టి దీని వాక్యం అనవచ్చు. సహజంగా వాక్యంలో కర్త కర్మ క్రియ అనే 3 విభాగాలు ఉంటాయి. కర్త కర్మ క్రియ అనేటి నేను పై తరగతిలోకి వచ్చినప్పుడు ఇంకా వివరంగా చెప్తాను. ఇంతటితో మన మొదటి పాఠం పూర్తిగా అయిపోయింది. కాబట్టి మీరు రఫ్ నోట్ లో ఈ పాఠాంశాన్ని మొత్తం ఎక్కించుకొని నాకు వాట్సాప్ గ్రూప్ లో పెడతారని ఆశిస్తున్నాను. మరి తర్వాత క్లాసు తర్వాత పాఠ్యాంశం నెక్స్ట్ క్లాస్ లో మనము చెప్పుకుందాం. ఓకేనా? బాయ్ పిల్లలు మరి.